నవీన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్లో ఒక పెద్ద ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. పని బరువుతో రోజులు గడిపే నవీన్ సాయంత్రం 5 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరి, అలసటతో కాని ఇంటికి చేరుకోవాలన్న తపనతో బైక్పై ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ రోజు వర్షం పడిన తరువాత రోడ్లు తడిగా, గాలి తేమతో నిండిపోయి ఉన్నాయి. రాత్రి కమ్ముకుంటున్నది. ఇంటికి వెళ్లే దారిలో ఒక 4 రోడ్ల కూడలి ఉంది. ఆ కూడలి గురించి ఊరిలో చాలా రకాల మాటలు వినేవాడు. ఎప్పుడో అక్కడ ఒక పెద్ద రోడ్డు ప్రమాదం జరిగి, చాలామంది చనిపోయారని, అప్పటి నుండి ఆ చోటు శుభం కాదని పెద్దవాళ్లు చెప్పేవారు. కానీ నవీన్ లాంటి చదువుకున్న యువకులు అలాంటి మాటలను ఎక్కువగా నమ్మేవారు కాదు. కానీ ఆ రోజు మాత్రం పరిస్థితి వేరేగా మారింది. రాత్రి 8 గంటల సమయం. కూడలి దగ్గరకు చేరుకున్నప్పుడు బైక్ లైట్లు తడిసిన రోడ్డు మీద ప్రతిబింబించాయి. కాసేపు ముందుకి వెళ్ళగానే అతను రోడ్డు మధ్యలో ఏదో విచిత్రంగా కనిపించింది. నిమ్మకాయలు, ఎండుమిరపకాయలు, గుడ్లు, పసుపు, కుంకుమ అన్నీ కలగలసి ఒక పెద్ద వలయంలా రోడ్డు మధ్యలో అమర్చబడి ఉన్నాయి. కొన్నింటి మీద రక్తపు మచ్చలు కూడా కనిపించాయి. అతను కాసేపు బైక్ నిలిపి చూశాడు. ఆ వస్తువుల దగ్గర ఒక విచిత్రమైన వాసన వ్యాపించింది. పాడైన రక్తపు వాసన, అలాగే ఒక రకమైన గంధపు ద్రవ్యాల వాసన. గుండెల్లో చలికంపనం పుట్టింది. ఇవన్నీ చేతబడి కోసం పెడతారనే విన్నాను. కానీ నిజంగా ఇలాంటివి నేను మొదటిసారి చూస్తున్నాను, అనుకున్నాడు నవీన్. అతను ఆ వస్తువులను దాటుకుని బైక్ను ముందుకు తీసుకెళ్లబోతుండగా, వెనుక నుండి ఒక శబ్దం వినిపించింది. ఎవరో చెవిలో గుసగుసలాడినట్టుగా ఆగు, ఆగు. ఆ శబ్దం వినగానే నవీన్ చెమటలు పట్టాడు. బైక్ ఆగిపోయింది. చుట్టూ ఎవ్వరూ లేరు. రోడ్డు ఖాళీగా ఉంది. ఆశ్చర్యంతో వెనక్కి చూశాడు. ఎవరూ లేరు. కానీ ఆ వస్తువులు మాత్రం మెల్లగా కదులుతున్నట్టుగా అనిపించాయి. నిమ్మకాయలు ఒకదాని మీద ఒకటి గిరగిరా తిరిగాయి. గుడ్లు పగిలిపోయాయి. లోపల నుండి ఎర్రటి ద్రవం బయటకు రావడం మొదలైంది. నవీన్ గుండెల్లో గబగబ కొట్టుకోవడం మొదలైంది. బైక్ కిక్ వేయడానికి ప్రయత్నించాడు కానీ ఆన్ కాలేదు. అకస్మాత్తుగా గాలి బలంగా వీచింది. రోడ్డు మీద ఉన్న పసుపు, కుంకుమ గాల్లోకి ఎగిరి నవీన్ ముఖంపై పడింది. కళ్లలో మంట పుట్టింది. అతను కాసేపు కళ్లను రుద్దుకుంటుండగా ముందర దారిలో ఒక తెల్లటి చీర వేసుకున్న స్త్రీ నిలబడి కనిపించింది. ఆమె ముఖం కనిపించలేదు. కేవలం పొడవాటి జుట్టు ముఖమంతా కప్పేసింది. నవీన్ అని ఒక రాక్షసి గళంతో పిలిచింది. అతను వణికిపోయాడు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అని కేక వేశాడు. ఆమె దగ్గరకి ఒక అడుగు వేసిన ప్రతిసారి రోడ్డు మీద ఉన్న గుడ్లు పగులుతూ భయంకరమైన శబ్దాలు వినిపించాయి. నువ్వు ఈ కూడలిలో అడుగుపెట్టకూడదు. ఇది మృతుల ప్రదేశం అని ఆ ఆడమాయ గళం మరింత దారుణంగా మారింది. అప్పుడే ఒక్కసారిగా ఆ దయ్యం లాంటి స్త్రీ కనిపించకుండా పోయింది. కానీ నవీన్ చెవుల్లో వింత శబ్దాలు వినిపించాయి. ఎవరైనా ఏడుస్తున్నట్టుగా, ఎవరైనా అరుస్తున్నట్టుగా. కొద్దిసేపటికి అతను అక్కడ ఒక వింత కాంతిని చూశాడు. ఆ కాంతిలో ఒక పాత కాలం దృశ్యం అతనికి కనబడింది. ఆ కూడలిలో ఒక బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు డజన్ల కొద్దీ చనిపోయారు. ఆ ప్రాణాలు అక్కడే ఇరుక్కుపోయాయి. వారిని బయటకు పంపించడానికి ఎవరో చేతబడి చేస్తున్నారు. కానీ ఆ పూజలో ఏదో తప్పు జరిగి, ఆ ఆత్మలు శాంతి పొందకుండా మరింత క్రూరంగా మారిపోయాయి. అప్పటి నుండి ఎవరు ఆ కూడలిలో రాత్రి సమయంలో ఆగినా, వారిని వెంటాడుతుంటారు. నవీన్ ఈ దృశ్యం చూసి షాక్ అయ్యాడు. బైక్ మళ్లీ ఆన్ అయింది. భయంతో వణుకుతూ అతను వెంటనే బైక్ ఎక్కి అక్కడి నుండి ఎంత వేగంగా అయిందో అంత వేగంగా బయలుదేరిపోయాడు. కానీ అతని వెనుక ఆ స్త్రీ గళం మళ్లీ వినిపించింది. ఇది మొదలే, ఇంకెప్పుడు ఈ దారి వెళ్ళకూడదు, లేకపోతే నువ్వు కూడా మాకే చేరిపోతావు. ఆ రాత్రి తరువాత నవీన్ ఎన్నడూ ఆ కూడలి దారి పట్టలేదు. అతను అనుభవించినది నిజమా,
లేక భయంతో కళ్ళ ముందు మాయమా అన్నది ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయానికి మాత్రం నిజం, ఆ 4 రోడ్ల కూడలిలో రాత్రివేళ ఎవరూ వెళ్ళడానికి సాహసించరు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.